ఫ్రెండ్స్, నిరుద్యోగులకి శుభవార్త. ఈరోజు మీకు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకునే వీలుగా మనకు విద్యాశాఖలో మనకు సూపర్ అప్డేట్ అనేది బంపర్ నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, అటెండర్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. కేవలం ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అనుభవం అనేది అవసరం లేదు. ఇంటర్వ్యూ లేకుండా ఈజీగా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే మీరు గూగుల్ వెళ్ళండి. గూగుల్ వెళ్ళాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. మీకు టాప్లో తెలుగుజాబ్.com అనేది మన అఫిషియల్ వెబ్ పేజ్ అనేది వస్తుంది. అలానే టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు ఈ పీడిఎఫ్ అనేది రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఈ రోజు వచ్చిన జాబ్ అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి మనకి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఆల్ ఇండియన్ సిటిజన్ నుంచి మనకి జాబ్ అప్డేట్ అనేది తీసుకుంటున్నారండి. అంటే మనం కానీ చూసుకుంటే సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది కదా, అదేంటంటే మనకు ఆల్ ఇండియా ఓవర్లో ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తుంటుంది. అందులో మనకు కొంతమంది స్టాఫ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నారండి. ఓకే, అయితే ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకు డిఫరెంట్గా ఇక్కడ మనకు క్యాస్ట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్ చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ 8వ తేదీ అనేది మనకు రిలీజ్ అనేది ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్ జాబ్స్ కావచ్చు, అలానే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కావచ్చు, జూనియర్ ఇంజనీర్ కావచ్చు, అలానే అకౌంటింగ్ ఆఫీసర్ జాబ్స్ కావచ్చు, అలానే అసిస్టెంట్ మనకు సెక్రటరీ జాబ్స్ కావచ్చు, అలానే మనకు డిఫరెంట్ ఇక్కడ మనకు జాబ్స్ అనేది ఉన్నాయండి. లెవెల్ 2 అనగా 19,900 నుంచి, అలానే మనకు లెవెల్ 10లో 1,12,000 పైన ఇక్కడ మీకు అంటే శాలరీ అనేది ఇస్తారండి. ఓకే, అయితే 118 ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు బోర్డు కానీ మనం చూసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. అంటే మనకు విజయవాడలో అయితే మెయిన్ సెంటర్ అనేది ఇక్కడ ఉంటుందని తెలియజేస్తున్నారు. అంటే హెడ్ ఆఫీస్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది పొందవచ్చు. ఓకే, అసిస్టెంట్ మనకు అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్కి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే చాలు. 35 లోపల ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వడం లేదండి. ఓకే, అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, అలానే ఇక్కడ మనకు అకాడమిక్ సంబంధించి బీఈడీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది ఒకటి. మళ్ళీ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ అకౌంటెంట్ జాబ్స్కి కేవలం ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలని చెప్తున్నారు. 27 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే ఏజ్ రిలాక్సేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు. నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే అకౌంటింగ్ సంబంధించి బ్యాచులర్ డిగ్రీలో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎకనామిక్ కావచ్చు, కామర్స్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అన్నింటిలో కూడా ఏదన్నా కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 30 లోపల మీకు ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎగ్జామినేషన్ అనేది మనకు హిందీ లేకపోతే ఇంగ్లీష్ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఎక్కడ ఉంది? కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంది. అలానే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకు విజయవాడలో ఉంది. అలానే మనకు తెలంగాణలో కూడా ఉందండి. అక్కడ నుంచి మీరు ఎగ్జామ్ రాసి సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాసి ఇక్కడ జాబ్ అనేది పొందవచ్చు. అలానే ఏజ్ రిలాక్సేషన్ నేను చెప్పాను చూడండి. ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +5 years, అలానే మనకు ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 years అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు చాలా మంది డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ మీకు ఏజ్ ఇచ్చారు కదా, ఈ ఏజ్ లిమిట్స్ బట్టి మనకు +5 years, +3 years అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా మనకి ఇక్కడ తీసుకుంటున్నారండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ అప్లై అనేది మనకు స్టార్టింగ్ అనేది 12వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే అంటే నెక్స్ట్ మంత్ 11 వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో, అలానే గూగుల్ వెళ్ళేసి ఇక్కడ తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేయండి. టాప్లో మీకు వస్తుందండి. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అలానే మనం చూసుకుంటే టెలిగ్రామ్ అకౌంట్లో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీరు కోరుకునే విధంగా మనకు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ లింక్ అనేది కూడా కింద ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.